హాయ్ అండి, వెల్కమ్ టు YESmart కిచెన్. టుడేస్ రెసిపీ బూందీ లడ్డు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా సింపుల్. దీని తయారీ విధానం చూద్దామండి. ముందుగా జల్లించి పెట్టుకున్నటువంటి 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలండి. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఇది ఫుడ్ కలర్ అండి, ఇది కూడా చిటికెడు వేసుకోవాలి. ఇది లెమన్ ఎల్లో కలర్ అండి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని అందులో అర స్పూన్ వరకు సగ్గుబియ్యం వేసుకొని వాటిని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన తర్వాత 1 కప్పు వరకు నీళ్లు పోసుకుని స్టవ్ పైన పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయాయండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సగ్గుబియ్యాన్ని చల్లారబెట్టుకోవాలి. సగ్గుబియ్యం చల్లారిపోయాయండి. వీటిని ఇప్పుడు శనగపిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ శనగపిండిని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తం మిక్స్ అవ్వడానికి దాదాపుగా 1.25 కప్పు వరకు నీళ్లు పట్టాయండి. కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మిక్స్ అయిపోయింది. బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. బూందీ చేసుకోవడానికి బ్యాటరు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దానికంటే హైట్లో ఉండేటట్టు ఒక టిన్ పెట్టుకోవాలండి. ఆ టిన్ లోపల బియ్యం కానీ పప్పు కానీ నిండుగా ఫిల్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ టిన్ పైన ఫోల్డ్ చేసినటువంటి ఒక క్లాత్ పెట్టుకోవాలి. దానిపైనుంచి ఇప్పుడు చూపిస్తున్న విధంగా బూందీ గరిటె పెట్టుకొని ఇలా కొడుతూ ఉంటే ఆ బూందీ కడాయిలో పడే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గరిటెతో బూందీ బ్యాటర్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బూందీ గరిటెలో వేసుకుని ఈ విధంగా తడుతూ ఉంటే మరుగుతున్న నూనెలో ఈ బూందీ పలుకులు పడతాయండి. బూందీ గరిటెలో ఉన్నటువంటి మొత్తం పిండి కడాయిలో పడేంత వరకు ఈ విధంగా తడుతూ ఉండాలి. ఈ బూందీ క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదండి. మీడియం మంట పైన 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. బూందీ వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఆయిల్లోంచి బయటకు తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంది. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందామండి. ఇప్పుడు ఈ బూందీ వేసిన గరిటెని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా తడవడం వల్ల బూందీ గరిటె రంధ్రాల్లో పిండి ఇరుక్కోకుండా ఉంటుందండి. తడి లేకుండా ఈ విధంగా తుడిస్తే సరిపోతుందండి. మళ్ళీ ఈ గరిటెలో బూందీ బ్యాటర్ని వేసుకొని ఈ విధంగా తడుతూ బూందీని వేసుకోవాలి. బూందీ వేసిన ప్రతిసారి గరిటెని శుభ్రం చేసుకుని తుడుచుకొని ఉపయోగించుకోవడం వల్ల బూందీ మొత్తం ఒకే సైజులో వస్తుంది. ఇదే విధంగా బ్యాటర్ మొత్తాన్ని బూందీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లడ్డూలు చేసుకోవడానికి బూందీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయండి. వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు పంచదార వేసుకోవాలి. ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలండి. పంచదార కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఫుడ్ కలర్ అండి. ఒక చిటికెడు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని మరుగుతున్న పంచదార పాకంలో వేసుకోవాలండి. ఈ ఫుడ్ కలర్ పాకంలో కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయిందండి. ఒకసారి ఈ పాకాన్ని చెక్ చేసుకుందాం. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బూందీని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. ఇది పచ్చకర్పూరం అండి. దీన్ని కొద్దిగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వేయించిన జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ లడ్డు మిశ్రమం చల్లారాలండి. చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, లడ్డు రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా లడ్డూలుగా చుట్టుకోవాలి. టేస్టీగా ఉండేటువంటి లడ్డు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.